చుంటే ఎంతో మంచి స్థాయికి వెళ్ళుండేది. అప్పట్లో స్తోమత లేక తమ్ముడు కోసం చెల్లెలి కోసం నా చదువు ఆపేసి పూల వ్యాపారంలో ఉండిపోయాను. అన్నయ్య ఏడుదనా? ట్రిప్కి వెళ్లారు, రేపొస్తారంట. అందరికీ కాఫీ తీసుకురమ్మంటారా? నాకొద్దు. నాకు శృతికి కావాలి. నేను స్నానం చేసి వచ్చి అడుగుతానమ్మా, ఎండకు చెమట పట్టేసింది. అలాగే మావయ్య. శృతి, ఆన్లైన్లో షర్ట్స్ ఆర్డర్ పెట్టా, ఎలా ఉన్నాయో చూడు. ఏదది? ఎవరిని అడుగుతున్నారు? మీరిద్దరు ఇక్కడే ఉన్నారుగా, లేదెవరు? లేని మనిషికి పేరుంది కదా. అవును, చాలా గొప్ప పేరు. ఆ పేరును బయట పెట్టడానికి నేనొచ్చాను. ఓ, ఆ దొంగతనం మీనా మీద పడిందా? పోన్లే, నేను సేఫ్ అయ్యాను. ఎవరి డబ్బు ఎవరిని అడుగుతున్నారు? నాకేంటి సంబంధం? నేను కొట్టేయడమేంటి? మతుండే మాట్లాడుతున్నారా? ఏయ్, నాటకాలు ఆడుకో. నువ్వొచ్చావు, వద్దన్నా వంటగదిలోకి వెళ్ళావు. కామాక్షి వంటగదిలో దాచుకున్న డబ్బుని కొట్టేసి ఏమీ ఎరగనట్టు కాఫీ ఇచ్చొచ్చావు. ఎక్కడ దాచావు? దారిలోని తమ్ముడికిచ్చి పంపించావా? ఇద్దరు కలిసి పంచుకోవాలనుకున్నారా? అత్తయ్య. అమ్మా, ఏంటి నువ్వనేది? ఎవరి గురించి ఏమంటున్నావు? వదిన ఇంకొకరు డబ్బు దొంగతనం చేయడం ఏంటి? రేయ్, దొంగతనం చేయడం అనేది ఆ రక్తంలోనే ఉందిరా. దాని తమ్ముడు దొంగ, నా డబ్బే దొంగిలించాడు. నేను భిక్ష పెడితే బయటికొచ్చి చదువుకుంటున్నాడు. వీళ్ళది ఓ దొంగల కుటుంబం. ఆపండి. ఇంకొక మాట నా కుటుంబం గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదు. మరి మిమ్మల్ని ఏమనాలి? మీ కుటుంబాన్ని ఏమనాలి? ఏయ్, ఎంత మాట అన్నావే నిన్ను! ప్రభా, వెర్రి కుక్కేమైనా కరిచిందా? ఇంటి కోడల మీద చెయ్యెత్తుతున్నావు. అంతకన్నా దారుణమైన నింద నా మీద వేస్తున్నారు మావయ్య. నేను కామాక్షి పిన్ని ఇంట్లో 2 లక్షలు దొంగతనం చేశానంటున్నారు. నాకేం కర్మ, నాకేం అవసరం? నాది కాని రూపాయి కూడా నేను తీసుకోను నన్నంటున్నారు మావయ్య. ప్రభా, ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు? వదిన గురించి అంత తప్పుగా ఎలా ఆలోచిస్తావమ్మా? కళ్ళు పోతాయి. రేయ్, కామాక్షి వంటగదిలోనే 2 లక్షలు దాచిపెట్టింది. ఇది కావాలనే కాఫీ పెట్టే వంకతో వంటగదిలోకి వెళ్ళింది. ఇది తప్ప వంటగదిలోకి ఎవరు వెళ్లలేదు. కామాక్షి కూడా దీన్నే అనుమానిస్తోంది. దొంగల కుటుంబం నుంచి పిల్లని తెచ్చి నా ఇంటి పరువుని బజారు పాలు చేస్తున్నారు. ఆ కామాక్షి ఎక్కడ చచ్చింది? ముందు ఆవిడ్ని లాక్కురండి. ఎక్కడ పెట్టి ఎవరి మీద దొంగతనం నెడుతుంది? మీ అందరికి ఏస్తో పాటు తిక్క వెర్రి కూడా పెరుగుతుందా? ఆవిడ డబ్బు పోతే మీరొచ్చి ఇంకా ఎక్కువ చేస్తున్నారెందుకో? మీనా తీయడం నువ్వు చూసావా? కామాక్షి చూసిందా? సాక్ష్యాలు లేకుండా మన ఇంటి కోడలి మీద నింద వేయడం తప్పు, పాపం, నేరం. దీనికి నువ్వు చాలా పెద్ద మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ముందు కామాక్షి అతను పిలవమ్మా. పిలవండి. ఆ ఇంట్లోకి నేను మాత్రమే అడుగు పెట్టానా? నేను కాకుండా ఇంకెవరూ లేరా? మీ కళ్ళు కప్పి ప్రేమ కలాపాలు సాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. నేను కాకుండా వంటగదిలోకి ఎవరు వెళ్లారో నేను కనుక్కుంటాను. పిలవండి ఆవిడ్ని. అంటే అత్తయ్య అబద్ధం చెప్తున్నారా? ఏ, అత్తయ్య అబద్ధం ఎన్నడూ చెప్పలేదా? ఎప్పుడూ నిజాలే తప్ప అబద్ధాలు ఎప్పుడూ చెప్పని వంశంలో పుట్టారా? ఏంటే నా గురించి తప్పుగా మాట్లాడుతున్నావు? నేను నిజాలే మాట్లాడతాను. నువ్వు, మీ అమ్మ, నీ చెల్లి
నీ తమ్ముడు చేసిన దొంగతనాల్ని ఇంతకాలం కప్పిపుచ్చలేదా? ఒక్కసారి మా తమ్ముడు దొంగతనం చేస్తే అది నా జీవితానికి కూడా వెంట పడుతుంది. మొత్తం నా కుటుంబానికే, నా వంశానికే ఇంత పెద్ద మచ్చ తెచ్చి పెడుతుందా? నాకే పాపం తెలియదత్తయ్యా. నేనెప్పుడు అలాంటి పని చేయను. అలాంటి పని చేసే వాళ్ళను క్షమించను. వంశం వంశం అని మీరు మాట్లాడుతున్నారేంటంటీ? మీ మనోజ్ ఎన్నిసార్లు డబ్బు కొట్టేయలేదు? శృతి, ఇదంతా నీకు తెలీదు. ఇదే వచ్చింది, ఇదే డబ్బు తీసింది. దీన్ని పట్టుకు 4 వేసి నిజం కక్కిస్తాను నిన్ను. ప్రభా, కోడలి మీద ఒక్క దెబ్బ పడ్డా ఈరోజు నీకు నాకు మధ్య యుద్ధమే జరుగుతుంది. ఏ డబ్బు పోయింది, ఎవరి డబ్బు పోయింది, ఎవరు తీశారు అనేది బాలు వచ్చాక తేల్చుకుందాం. భర్త లేని సమయంలో భార్య మీద నింద వేయడం మంచి పద్ధతి కాదు. అమ్మో, బాను వస్తే నా సంగతి బయట పెడతాడేమో. మీనా కంటే ముందు నేనే ఇంట్లోకి వెళ్ళిన సంగతి బయటపడుతుందేమో. ఏదో ఒకటి చేసి తప్పించుకోవాలి. అత్తే చెప్తున్నారు కదా మావయ్య, ఆవిడ అబద్ధం చెప్తారా? మీ ఆయన దొంగతనం చేసిన ప్రతిసారి మీ అత్తయ్య అబద్ధమే చెప్పిందమ్మా. ఈసారి కూడా మీ ఆయన కొట్టేస్తే ఆ నేరం మీనా మీదేస్తుందేమో. వెళ్ళి మనోజ్ని కనుక్కో. మీ అత్తకెలాగూ బుద్ధి జ్ఞానం లేవు, చదువుకున్న దానివి. నీకైనా ఇంగిత జ్ఞానం లేకపోతే ఎలాగమ్మా? చిన్నవాళ్ళు. రవి శృతికున్న నమ్మకం మీనా మీద నీకు లేదా? ఇల్లంటే ఇదేనా? ఒకరి మీదొకరు ఇంత అపనమ్మకంతో బతుకుతున్నారా? మీరు బాగుపడతారంటే ముందుగా సంతోషపడేది బాలు మీనాలేనమ్మా. అలాంటిది వాళ్ల మీద నిందపడ్డప్పుడు ముందుగా సంతోషపడేది నువ్వే అవుతున్నావు. అది చాలా ప్రమాదం. కుటుంబ వ్యవస్థని, విలువల్ని అది ముక్కలు చేస్తుంది. పర్వాలేదమ్మా. అగ్ని పరీక్షలు ఎదురైనప్పుడు శీలం, గుణం ఎంత గొప్పవో బయటపడతాయని మన పురాణాలు చెప్తున్నాయి. నీకేం భయం లేదు. ఏ కల్మషం లేని నీ మనస్సాక్షికి తెలిస్తే చాలు. అసలిక్కడెవ్వరికీ తెలియాల్సిన పనే లేదు. వెళ్ళమ్మా. శృతి, మీనాని తీసుకెళ్ళి ధైర్యం చెప్పమ్మా. మీనా, పద. ఇవాల్టి నుంచే కడుపుకు అన్నమే తినమ్మా. మనోజ్ గారు తినేది అస్సలు తినకు. ఛీ, మంచాన పడ్డ రోజు మంచినీళ్లు పోసే దిక్కు కూడా లేక అలమటించిపోతావు. అమ్మ ఆలోచనలు వదిన విషయంలో శృతిమించుతున్నాయి. శృతి వదిన గురించి తెలిసి కూడా దొంగ అని ఎలా అనగలుగుతుంది? పాపం వదిన. అంకుల్ ఉన్నారు కాబట్టి ఆంటీ ఆగిపోయారు, కానీ లేదంటే మీనాని రాత్రిని కూడా చూడకుండా ఇంట్లో నుంచి పంపించేసేవారు. అసలే బాలు కూడా లేడు కదా. ఇక ఆంటీ ఆడిందే ఆట, పాడిందే పాట. వదిన ఎక్కడుంది? మీనాకు ఒకసారి కాల్ చేద్దాం. యాండి, మీనా, ఏం చేస్తున్నావు? మన గదిలోనే ఉన్నాను. ఏం చేస్తున్నావు? ఊరికే కూర్చున్నాను. మాటల్లో హుషారు లేదేంటి? అదేం లేదండి, బాగానే ఉన్నాను. సరే చెప్తా విను. నేను వైజాగ్ బీచ్కి వెళ్ళాను. నీకు ఆ విషయం చెప్పాలనే కాల్ చేశాను, నువ్వు తీయలేదు. ఎందుకు? అది అప్పుడు నా ఫోన్ నా దగ్గర లేదు. మీనా, మన ఇద్దరం కలిసి ఒకసారి ఇక్కడికి రావాలి. రాత్రి వెన్నెల్లో ఆ సముద్ర పాలలు, ఇసుక, నీళ్ల మీద ఊగిసలాడే చందమామ చూడ్డానికి ఎంత బాగుంటాయో తెలుసా? నాకైతే అక్కడ ఉండిపోవాలనిపించింది. ఇక్కడ కైలాసగిరి, ఋషికొండ, సబ్మెరీను ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చూసేద్దాం. మీనా, నువ్వు బాగానే ఉన్నావా?
బానే ఉన్నాను. లేదు, ఏదో జరిగింది, చెప్పు. ఆ, ఏం లేదండి. నేనెప్పుడు ఫోన్ చేసినా నీ మాటల్లో నా కోసం ఎదురు చూస్తున్న ప్రేమ, ఆతృత అన్నీ కనిపించేవి. ఇప్పుడేదో పోగొట్టుకున్న దానిలా మాట్లాడుతున్నావు. చెప్పేమైంది? మీరు ఎప్పుడొస్తారు? నా కోసం ఎదురు చూస్తావా అన్నందుకు అడుగుతున్నావా? చెప్పండి, ఎప్పుడొస్తారు? ఆ, రేపు మధ్యాహ్నం వరకు అక్కడ ఉంటాను. ఉమ్, సరే. సరే కాదు, విషయం చెప్పు, నీకేమైంది? ఏం కాలేదు, పూలు కడుతున్నాను. అలసిపోయానంతే. ఆ, మీరు త్వరగా రండి. సరే, జాగ్రత్త. ఎక్కువగా పని చేయకుండా పడుకో. ఉమ్, నేను 4 మాటలు మాట్లాడితే తను ఒకటే సమాధానం ఇస్తుంది. అంటే ఖచ్చితంగా ఏదో జరిగింది. మనం బయలుదేరదాం బాబు. సార్, వెళ్దాం సార్. నీనా ఎవరూ లేనప్పుడు కాదు, ఉన్నవాళ్ళు అర్థం చేసుకోలేనప్పుడే ఒంటరితనం మొదలవుతుంది. నువ్వు ఇప్పుడు ఆ ఒంటరితనంతోనే బాధపడుతున్నావు కదా. మేం అర్థం చేసుకోగలం వదన. అన్నయ్య లేడు, అమ్మ నిన్ను బాధ పెట్టింది. ఇలాంటప్పుడు ఒంటరిగా ఉండాలనిపిస్తుంది. ఆ ఒంటరితనంలో మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం, మనమే సమాధానాలు చెప్పుకుంటాం. అమ్మ గురించి తెలుసు కదా, బాధపడకొదనా. 1-2 మాటలైతే పట్టించుకోవాల్సిన అవసరం లేదు రవి. అదే పనిగా తిడుతూనే ఉంటే వింటూ ఊరుకోలేం. ఆ మాటలు చెవిదాకా వచ్చి ఆగిపోతే పర్లేదు, లోపలికొచ్చి మనసుని తాకితే ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నిజమే మీనా, నేను డబ్బింగ్ చెప్పేటప్పుడు ఎమోషన్స్ గురించి చాలా నేర్చుకున్నాను. ఆంటీకి బాధ పెట్టడం అలవాటు, అలా అని బాధపడ్డమే నీ అలవాటుగా చేసుకోలేవు కదా. నీ ప్లేస్లో ఉండి ఆలోచిస్తే ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో తెలుస్తుంది. అంతా నా కర్మ. నా తమ్ముడు చేసిన తప్పు నన్ను కూడా దొంగని చేసింది. నాది కాని రూపాయి కోసం కూడా ఆలోచించని నన్ను 2 లక్షలు దొంగతనం చేశావంటుంటే అలాంటి మాటలు వినడం కంటే చచ్చిపోవడమే మంచిదనిపిస్తోంది. వదనా, ఏం మాట్లాడుతున్నావు? కష్టం విలువ తెలిసిన నువ్వే ఇలా మాట్లాడితే అది వినడం మాకు చాలా కష్టంగా ఉంటుంది. అమ్మ అన్నంత మాత్రాన అవన్నీ నిజాలు కావు. మాకందరికీ తెలుసు కదా నువ్వేంటో. మీనా, నువ్వు మిర్రర్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉంటావు. నీ మనసులో ఏముంటే అదే బయటకు కనిపిస్తుంది. ఆ విషయం ఆంటీ ఒకరోజు తెలుసుకుంటారు. తెలుసుకోకపోయినా మనకి నష్టమేం లేదు. నువ్వు ఇలాగే ఉండు, మేమంతా నిన్ను అలాగే ఇష్టపడతాం. అవును, ఈ విషయం బాలు అన్నయ్యతో చెప్పావా వదనా? ఉహుం, లేదు రవి, ఆయన ట్రిప్పులో ఉన్నారు. ఇప్పుడు ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక చెప్పలేదు. చెప్పకుండా మంచి పని చేశావు. పొరపాటున ఈ విషయం బాలుకు తెలిస్తే కార్ని గాల్లో డ్రైవ్ చేసుకుంటూ వస్తాడు. అవును, వచ్చాక చెప్దాం. అన్నయ్య అయితేనే ఇలాంటివి కరెక్ట్గా హ్యాండిల్ చేస్తాడు. అమ్మకు వాడే కరెక్ట్. అయినా కామాక్షి ఆంటీ వాళ్ళ ఇంటికి జనరల్ గా చాలా మంది వస్తూ ఉంటారు. మరి మీ నాన్న దొంగతనం చేసిందని ఎలా అనేస్తారు? ఎవరో ఎందుకు? రోహిణి కూడా వెళ్తూ ఉంటుంది కదా, తననెందుకు నిందించట్లేదు? అటు తిరిగి ఇటు తిరిగి విషయం నా మీదకి వస్తుందేంటి? ఆయన వచ్చేదాకా కూడా నేను ఆగాలనుకోవడం లేదు. రేపు తెల్లారగానే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. కేసు పెడితే ఆ డబ్బు ఎవరు తీశారో, ఎలా తీశారో, అసలు ఏం జరిగిందో, దీని వెనుక ఎవరెవరున్నారో అన్నీ బయట పెడతారు. కరెక్ట్ వదనా. పోలీసులైతేనే వాళ్ళ స్టైల్లో ఎంక్వైరీ చేసి నిజాన్ని బయటకు లాగుతారు. సరే మీనా, లేట్ అయిపోయింది, డిన్నర్ చేద్దాం పదా. లేదు శృతి, నాకిప్పుడు ఆకలిగా లేదు. ఈ దొంగతనం విషయం తేలే వరకు నేను తినలేను, పడుకోలేను. అది కాదు మీనా, ఒక 2 ముద్దలైనా. నాకు ఆకలిగా లేదన్నాను కదా, నన్ను ఇబ్బంది పెట్టకండి. సారీ మీనా, ఐ కెన్ అండర్స్టాండ్. రవి, వెళ్దాం పదా. ఉమ్. ఎవరో ఎందుకు? రోహిణి కూడా వెళ్తూ ఉంటుంది కదా, తననెందుకు నిందించట్లేదు? రేపు తెల్లారగానే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. రేపు మీనా కేసు పెడితే, పోలీసులు ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే, కామాక్షి పిన్నిని ఆ డబ్బుల గురించి నేను అడిగినట్టు చెప్పేస్తే, వాళ్ళు ముందుగా అనుమానించేది నన్నేగా. మీనా పట్టు పట్టిందంటే అస్సలు వదలదు.
దీనికి తోడు బాలు కూడా వచ్చేస్తాడు. ఇప్పుడు ఇప్పుడు నేను ఎలా బయటపడాలి? ఓ! పోనీ ఏదైనా చేసి డబ్బు పెట్టేద్దాం అనుకున్నా, ఎవరినైనా అడిగి డబ్బు అప్పుగా తీసుకునే టైం కూడా లేదే. ఛ! ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? గుణ, తనొక్కడే నాకున్న సొల్యూషన్. చియర్స్ బ్రో, రోహిణి ఇచ్చిన డబ్బుతో మంచి ట్రిప్ ప్లాన్ చేస్తున్నాను. ఫుల్ ఎంజాయ్ చేయాలి. ఆ? ఈ టైంలో ఎవరు? రోహిణి, సైలెంట్గా ఉండు. హలో, చెప్పు రోహిణి. ఆ, గుణ, చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. నేను నీకు డబ్బిచ్చిన విషయం మీనాకి బాలుకి తెలిసిపోబోతుంది. ఏంటి? ఎలా తెలుస్తుంది? నువ్వు కంగారు పెడుతున్నావని నేను మాకు తెలిసిన ఆంటీ వాళ్ళ ఇంట్లో దొంగతనం చేసి డబ్బులు తెచ్చిచ్చాను. ఆ విషయం గురించి ఇంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. అందరూ మీనాని అనుమానించారు, కానీ మీనాకు నా మీద డౌట్ వచ్చింది. పోలీస్ స్టేషన్ ఎంక్వైరీ అని ఏదేదో అంటుంది. అలా చేస్తే ముందు నేను దొరికిపోతాను, తర్వాత నువ్వు కూడా దొరికిపోతావు. ఇప్పుడు నేను బతికి బయటపడాలంటే ఆ డబ్బుని తిరిగిచ్చేయాలి. నేను నీకిచ్చిన డబ్బిస్తే నేను సేవ్ అవుతాను. కావాలంటే నేను తర్వాత మళ్ళీ నీకు ఇస్తాను. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ డబ్బు ఇప్పుడు నా దగ్గర లేదు కదా. ఏమైంది? దినేష్ ట్రీట్మెంట్ కోసం ఇచ్చేశాను. అవునా?